ఎస్ఎస్ న్యూస్ నేను మీ శిరీష. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం మరియు మజ్జిగ వితరణ 40 రోజులు పూర్తయిందని మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో కొత్త రోడ్డు ఆర్మీ క్యాంటీన్ దగ్గర చలివేంద్రం మరియు మజ్జిగ వితరణ 40 రోజులు పూర్తయిందని, ఈ చలివేంద్రంను ఏప్రిల్ 28, 2026 నుంచి ఏర్పాటు చేసినట్లు, ఈ ఏర్పాటు బాటాసార్లకు కొంతైనా వేసవి తాపాన్ని ఉపశమనం కలిగించాలని అనే దృక్పథంతో ప్రారంభించడం జరిగిందని మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ మజ్జిగ వితరణ చేయడానికి కొంతమంది ధనరూపేణ, కొంతమంది సేవా రూపంలో, ఇంకొంతమంది అక్కడ కావలసిన సామాన్లు, ఇలా అందరి సహాయ సహకారాలతో చలివేంద్రం చాలా మంది బాటాసార్లకు మరియు అక్కడకు విచ్చేసిన అందరి సైనికులకు మరియు మాజీ సైనికులకు, వీర నారీమణులకు సేద తీర్చగలిగిందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ తీక్షణమైన ఎండలను కూడా లెక్క చేయకుండా అక్కడ సేవ చేసిన మాజీ సైనికులకు, ముఖ్యంగా వీర నారీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడంతో పాటు శారీరక దృఢత్వానికి సైకిల్ తొక్కడం ఎంతో అవసరమని, ప్రతి సోమవారం మీకోసం గ్రీవెన్స్ డే రోజున జిల్లా అధికారులు అందరూ సైకిల్ పై రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇద్దరు స్వయంగా సైకిళ్లు తొక్కుకుంటూ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నగర పరిధిలో అధికారులు 2-3 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కడం వల్ల చక్కని శారీరక శ్రమ కలిగి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. వాహనాల్లో వెళ్లేటప్పుడు గమనించలేని మన చుట్టూ ఉన్న పరిసరాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా కల్లారా చూసే అవకాశం ఈ ప్రయాణం ద్వారా కలుగుతుందని పేర్కొన్నారు. ఒకే మార్గంలో వివిధ శాఖల అధికారులు కలిసి సైకిల్ పై ప్రయాణించడం వల్ల పరస్పర సమన్వయం పెరుగుతుందని, ఇది ఆయా శాఖల మధ్య సమన్వయంతో పనులను వేగంగా సాగడానికి దోహదపడుతుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియాను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, అలాగే ఇటీవల విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సైకిల్ తొక్కి ఇచ్చిన సందేశాన్ని ఎవరూ మర్చిపోకూడదని గుర్తు చేశారు. ఇప్పటికే సైకిల్పై కార్యాలయానికి చేరుకున్న అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సైకిల్లో అందుబాటులో లేనివారు లేదా సైకిల్ తొక్కడంలో ఇబ్బందులు ఉన్నవారు కనీసం ఈ బైక్లను వినియోగించాలని సూచించారు. అధికారులు అంతా ఇదే బాటలో నడిచి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. బీహార్లోని ఔరంగాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన 3 మరణించడం, మరో 15 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత నెల్లూరు పరిసర ప్రాంతాలకు చెందిన 43 మందితో కాశీకి ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు ఔరంగాబాద్ వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఔరంగాబాద్ కలెక్టర్ అభిలాష్ శర్మతో రామ్మోహన్ నాయుడు చరవాణి ద్వారా సంప్రదించారు. ఘటన జరగడానికి గల కారణాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యాన్ని క్షతగాత్రులకు చేరువ చేయాలని, ఇందుకోసం అవసరమైతే విమానయానాన్ని కూడా వాడుకోవాలని సూచించారు. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా ఈ ఘటన సహాయక చర్యలో భాగస్వామ్యం చేసినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన రామ్మోహన్ నాయుడు క్షతగాత్రులు అంతా ధైర్యంగా ఉండాలని కోరారు. శారీరక దృఢత్వానికి సైకిల్ తొక్కడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడంతో పాటు శారీరక దృఢత్వానికి సైకిల్ తొక్కడం ఎంతో అవసరమని, ప్రతి సోమవారం మీకోసం గ్రీవెన్స్ డే రోజున జిల్లా అధికారులు అందరూ సైకిల్ పై రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇద్దరు స్వయంగా సైకిళ్లు తొక్కుకుంటూ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నగర పరిధిలో అధికారులు 2-3 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కడం వల్ల చక్కని శారీరక శ్రమ కలిగి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. వాహనాల్లో వెళ్లేటప్పుడు గమనించలేని మన చుట్టూ ఉన్న పరిసరాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా కల్లారా చూసే అవకాశం ఈ ప్రయాణం ద్వారా కలుగుతుందని పేర్కొన్నారు. ఒకే మార్గంలో వివిధ శాఖల అధికారులు కలిసి సైకిల్ పై ప్రయాణించడం వల్ల పరస్పర సమన్వయం పెరుగుతుందని, ఇది ఆయా శాఖల మధ్య సమన్వయంతో
పనులను వేగంగా సాగడానికి దోహదపడుతుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియాను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, అలాగే ఇటీవల విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సైకిల్ తొక్కి ఇచ్చిన సందేశాన్ని ఎవరూ మర్చిపోకూడదని గుర్తు చేశారు. ఇప్పటికే సైకిల్పై కార్యాలయానికి చేరుకున్న అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సైకిల్లో అందుబాటులో లేనివారు లేదా సైకిల్ తొక్కడంలో ఇబ్బందులు ఉన్నవారు కనీసం ఈ బైక్లను వినియోగించాలని సూచించారు. అధికారులు అంతా ఇదే బాటలో నడిచి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఔరంగాబాద్ ప్రమాద బాధితులను ఆదుకుంటామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. బీహార్లోని ఔరంగాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన 3 మరణించడం, మరో 15 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత నెల్లూరు పరిసర ప్రాంతాలకు చెందిన 43 మందితో కాశీకి ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు ఔరంగాబాద్ వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఔరంగాబాద్ కలెక్టర్ అభిలాష్ శర్మతో రామ్మోహన్ నాయుడు చరవాణి ద్వారా సంప్రదించారు. ఘటన జరగడానికి గల కారణాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యాన్ని క్షతగాత్రులకు చేరువ చేయాలని, ఇందుకోసం అవసరమైతే విమానయానాన్ని కూడా వాడుకోవాలని సూచించారు. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా ఈ ఘటన సహాయక చర్యలో భాగస్వామ్యం చేసినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన రామ్మోహన్ నాయుడు క్షతగాత్రులు అంతా ధైర్యంగా ఉండాలని కోరారు. ఆందోళనను దూరం చేసుకుని ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దింకర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకుని ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దింకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని కార్గిల్ పార్క్ లో నూతనంగా నిర్మించిన యోగా ప్లాట్ఫామ్ పై యోగాంధ్ర 2026 ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారి సంస్థల ఆధ్వర్యంలో కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు యోగా సాధకులతో కలిసి ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న జరగనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా శిక్షణ శిబిరాలు, పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 21న నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 1500 మందితో భారీ ఎత్తున మెగా యోగా ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. ప్రజలందరూ యోగాంధ్ర యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. కార్గిల్ పార్క్ లో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఈ యోగా శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా మండల సచివాలయాల పరిధిలో యోగా శిక్షణ పోటీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 11 నుండి మత్స్యకారుల గ్రామాల్లో, 16న పర్యటన ప్రాంతమై డచ్ బంగ్లా వద్ద, 19న పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మంలో ప్రత్యేక యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అలాగే జూన్ 7 నుండి 9 వరకు గ్రామ స్థాయిలో, 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో, 14 నుంచి 16 వరకు జిల్లా స్థాయిలో, 18 నుంచి 20 వరకు రాష్ట్ర స్థాయిలో సోలో యోగా, ప్రాణామయం, సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా, క్విజ్, వ్యాసరచన పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో డిపిఓ స్వరూపరాణి, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, జిల్లా ఆయుష్ అధికారి ఉత్తమ్ రాజ్ రాణా, జడ్పీ సీఈఓ వెంకటరామన్, యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, కొంక్యాన మురళీధర్ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.